నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు, అలానే పవిత్ర లోకేష్ గారి మళ్ళీ పెళ్ళి అన్న విషయం మనం చూసిందే, రైట్? అయితే వాళ్ళ కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. నా తండ్రి చేసిన పనుల వల్ల నేను బయటకు తిరగలేకపోతున్నాను, సినిమాల మీద ఫోకస్ చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎవరు వెళ్ళినా నన్ను అదే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు, సో నేను తలెత్తుకోలేకపోతున్నాను, బయట తిరగలేకపోతున్నాను అంటూ వ్యాఖ్యానించాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అబ్బాయి అలా అన్నారా? ఎందుకు అలా అన్నారు? లేదమ్మా, ఎవరికైనా సహజమ్మా. ఆ మధ్యకాలంలో నమ్రత కూడా మీ తమ్ముడు తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు, రకరకాలుగా ఉంటాయి కదా వాళ్ళ తాలూకు భావాలు. ఎవరో వస్తారు, నరేష్ గారు విన్నారా, లేదా నరేష్ గారు అంటారు కదా. వాళ్ళకి ఒక మాటకి తలదించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పొరపాటు చేశాడని అనుకోబట్టే కదా వాళ్ళు అవతల వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఎంతమందిని ట్రోల్ చేస్తారు, ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారు? ట్రోల్ చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేయించలేరు కదా. ఎవరో అమ్మాయికి నా బుట్టోడిని ఏదో చేస్తే చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేయలేరు కదా. సో నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఆయన చేసిన పని మంచిదైతే మంచిగా చెప్పుకుంటారు, కానీ అలా కాదు కదా. ఆయన చేసే పని 4వ పెళ్ళికి సిద్ధపడ్డాడంటే మా కొడుకు పెళ్ళిడు వచ్చిన కొడుకు, పెళ్ళయి పిల్లలతో ఉన్న కొడుకు ఎలా ఫీల్ అవుతాడమ్మా. తర్వాత నిర్మల గారు చాలా బాగా ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. మనవడు ఎవరు, నవీన్, మంచిగా ఆస్తి కూడా రాసిచ్చారట కదా. అసలు రాసిచ్చారు, బాగానే ఉంది. ఆవిడ చేసే పని అంతా చేసింది. అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా తాలూకు నాన్నమ్మ ఉంటే ఇలా జరిగేదా, మాకు ఇంత అన్యాయం జరిగేదా? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పవిత్రలోకి లోకేష్ వచ్చిందంటే ఊరికే వస్తుందటమ్మా, ఊరికే భారీగా ఉండదు కదా. మరి ఆవిడకి ఏదో ఇవ్వాలి కదా, ఆవిడకి ప్రాపర్టీ ఇవ్వాలి కదా. ప్రాపర్టీ అంటే ₹1 ఇస్తానంటే తీసుకుంటుంది ఆవిడ? తీసుకోవద్దు కదా. ఆవిడకి 100 కోట్లు 200 కోట్లు ఇంకేదో ఇవ్వాలి కదా. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఒకవేళ పొరపాటున కానీ నువ్వు హ్యాండ్ ఇచ్చావంటే నాకు ఇంత కావాలి అంటుంది కదా. అంటే ఎంత ఇస్తాడో అంతా నష్టపోయినట్టే కదా. ప్రాక్టికల్గా చూసుకుందాం. రేపు పొద్దున పవిత్ర లొకేషన్ వదిలించుకోవాలంటే ఎంతైతే అమౌంట్ ఇస్తాడో అంత అమౌంట్ వాళ్ళు నష్టపోయినట్టే కదా. అదేదో వాళ్ళ కొడుకులకు ఉంటుంది కదా. ఇప్పుడు తనకు ముందు పిల్లలకు అన్నటువంటి రమ్య రఘుపతి ఉంది కదా, 2 బిడ్డలతో ఉంది కదా. మరి 2 బిడ్డలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ లేకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్ళి అంటుంటే అది హాస్యాస్పదంగా ఉంది కాబట్టి తలెత్తుకొని తిరగలేను అనేటువంటి బాధతో ఆయన చెప్తున్నాడు. ఓకే, జనరల్గా అమ్మాయిలు కొంచెం ఇలాగ ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులకి ఏదైనా ఒక ఇష్యూ వస్తే అమ్మాయిల విషయంలో ఇబ్బందులు ఉంటాయి, బట్ అబ్బాయిలు అలా ఉండరు, లైట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో మరి ఈ అబ్బాయి విషయంలో ఎందుకు అంటే, నిజంగానే సినిమా అవకాశాలు రావడం లేదా, నిజంగానే సినిమా అవకాశాలు అందుకోలేకపోతున్నారా, ఏమనుకోవాలి? లేదు, ఇక్కడ ఏదో నర్సింగ్ హోమ్ అనే ఒక సినిమా ఉందమ్మా, ఏదో శ్రీదేవి నర్సింగ్ హోమ్, నందిని నర్సింగ్ హోమ్, కరెక్ట్, యూఆర్ రైట్. అక్కడ ఏంటంటే సినిమా ఉంది, బాగానే చేశాడు కుర్రాడు, మంచి ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నాం. అంటే బేసిక్గా ఈయన ఆర్టిస్ట్ కాదు, ఎడిటింగ్ మాట, కానీ ఆర్టిస్ట్కి జీలు ఉంది. అక్కడ ఏంటంటే ఈయన్ని చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్గా ఎంకరేజ్ చేస్తే బాగుండు, కానీ ఆ జీలు అలాగే ఉంది. మొన్న చేసేసరికి ఆయన ఏదో ఆర్టిస్ట్ని చేయాలి, లేకపోతే దేని పనికి వస్తారు సినిమా ఫీల్డ్లో ఉండి. ఎడిటింగ్లో ఉన్నట్టయితే బాగా కష్టపడాలి, రాత్రి బావులు నిద్రాహారాలు మానేసి కష్టపడాలన్నమాట. అదే ఆర్టిస్ట్ అడిగితే ఇంట్రెస్ట్ ఉంటే ఒక సినిమాలో ఒక వేషం వేయచ్చు, లేదా మానేయచ్చు. సుఖవంతమైన జీవితం కదా. ఆ జీవితం గడపాలంటే బయటకు వచ్చినట్టయితే కాకుల్లో పొడిచి తినేస్తున్నారు. వారి తాలూకు ప్రశ్నలు గుచ్చి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాలి వీళ్ళు. ఆయనేమో చేసే పని చేసుకెళ్ళిపోతున్నాడు, సినిమా తీశాడు, సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తాడు, ఏదో చేస్తాడు ఆయన. ఆ తాలూకు క్రేజు ఆ మైకంలో ఉన్నంత వరకు ఏదో చేస్తాడు, కానీ ఆయన చేసే పనులకి సమాధానం చెప్పుకోవాలి కదా. ఒక పక్క రమ్య రఘుపతి తాలూకు కేసు అది ఇంకా కోర్టులోనే ఉంది. ఇవన్నీ మనకి చట్టబద్ధమైనటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా చేసినప్పుడు ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది
అండ్ ఇదే విషయానికి వచ్చేసరికి ఎంఎస్ రాజు గారు అండ్ నరేష్ గారికి నిన్న ఒక ప్రెస్ మీట్ నడిచింది. అటు మీరు చూసారు కదా, ఇది నా కథ ఏమీ కాదు, ఎంఎస్ రాజు రాసుకున్న కథ అని నరేష్ గారు ఎన్నిసార్లు చెప్పినా జర్నలిస్టులు ఒప్పుకోలేదు. ఇక మీరే చెప్తున్నప్పుడు మేమేంటి చెప్పేది అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. అది పెద్ద దుమారం అయింది. లేచి వెళ్ళిపోవడం ఏంటి అని ఏమంటారు? అవునవును, ఎందుకంటే ఆయన కొంచెం తొందరపాటు ప్రదర్శించిన వ్యక్తి. తర్వాత ఆయన డబ్బుతో ప్రతి ఒక్కదాన్ని కొనేయగలం అనుకుంటున్నాడు, అంతేగాని డబ్బుతో కొనలేడమ్మా. న్యాయాన్ని డబ్బుతో ఎలా కొంటాడు? ఇప్పుడు రమ్య రఘుపతి తాలూకు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి కదా, వాళ్ళని చదివించాలి కదా. అంతేగాని ఏదో పశువుల సంతలో ఆ పశువులు ఏదో కన్నట్టుగా కనేసి వాళ్ళు ఊరి మీద వదిలేస్తే ఎలాగవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి కదా. న్యాయం చేసినట్టయితే బాగుంటుంది, లేకపోయినట్టయితే కేవలం ఇప్పుడు అంటే వాళ్ళని చూసి ఏ రకంగా కాంప్రమైజ్ అవుదామన్నా సరే అవ్వలేని పరిస్థితి. పోన్లైతే పాపం మంచి వయసులో ఉన్నారు, 30 ఏళ్ళు దాటలేదు, వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళు ఎవరికి ఉండవలసిన కోరికలు వాళ్ళకు ఉంటాయి అనుకోవడానికి 64, 67 ఇక కోరికలే ఉన్నాయి. ఇక్కడ కోరికలు ఉంటే మాత్రం అది మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగాను అసహ్యంగానూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా సినిమా విషయంలోనూ విమర్శల పాలవుతున్నారు. ఎంఎస్ రాజు గారు అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్, ఒక మంచి మ్యూజిక్ అందించే పేరుంది ఎంఎస్ రాజు గారికి. అదంతా నరేష్ గారి వల్లే పోయింది. ఇటు ఇంట్లో వాళ్ళు కూడా తలెత్తుకోలేని పరిస్థితి నరేష్ గారు తీసుకొస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా ఆయన వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. అవునవును, ఏమంటారు? అది కరెక్టే కదమ్మా. ఎంఎస్ రాజు గారు అంటే ఎట్లాంటి సినిమాలు చేశారు? మనసంతా నువ్వే అనే సినిమా తీశారు కదా, ఎంత మంచి సినిమా అది. అలాగా వర్షం సినిమా తీశారు కదా, ఎంత మంచి సినిమా. ఇలా చాలా సినిమాలు తీశారు, రిమార్కబుల్గా ల్యాండ్ మార్కుల్లా ఉండేటువంటి సినిమాలు తీశారు. అట్లాంటి ఒక కన్సర్న్డ్ ప్రొడ్యూసరు, రిమార్కబుల్ ప్రొడ్యూసరు మళ్ళీ పెళ్ళి సినిమా చేయడం ఏంటి? అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పోనీ ఆ సినిమా చేసింది కూడా ఎవరితో చేశాడు? మన నరేష్తో చేశాడు. ఆ హీరోయిన్ ఎవరు? పవిత్ర లోకేష్. వాళ్ళిద్దరూ కూడా వయసు పెరిగిపోయినప్పుడు కూడా లిప్పులాగా ఇచ్చుకుంటూ నలుగురిలో చేదరించబడుతూ ఎంతో అసహ్యంగా చూస్తున్నారు వాళ్ళని. ఆ ఇద్దరే ఎవరినైతే అసహ్యంగా చూస్తున్నారో వాళ్ళకి డైరెక్షన్ చేయడం అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. దురదృష్టం అనుకోవాలి ఎంఎస్ రాజు గారిది. ముఖ్యంగా ఇప్పుడు నరేష్ గారికి అవును ఆయన కదే మేము సినిమా తీస్తున్నామంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా ఎంఎస్ రాజు గారు రాసుకున్న కథ, అందులో మేము పాత్రధారులు మాత్రమే అని ఎందుకు కవర్ చేసుకుంటున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. అంటే ఎంఎస్ రాజు గారు రాసుకున్న కథ ఎవరి కథ రాశారు? మీ కథ రాశారు, అంతే కదా. ఒప్పుకోలేదు కదా స్టార్టింగ్ లో. అదేనమ్మా, ఒప్పుకోలేదంటే ఎవరు ఒప్పుకుంటారు? మీరు జర్నలిస్టులు అండి. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు మీ కథ రాశారు, మీ కథ తీశారు, మిమ్మల్ని నటినట్లుగా పెట్టుకున్నారు. ఇక్కడ వెరీ డిఫరెన్స్. ఎంఎస్ రాజు గారు రాస్తే ఎంత చెత్త కథ రాస్తారా? ప్రశ్న వేస్తున్నాను. ఇది ఎంఎస్ రాజు గారు రాసినట్టయితే ఎంత చెత్త కథ రాస్తారా? ఎంత దరిద్రంగా రాస్తారా? ఎంఎస్ రాజు గారి తాలూకు ఎక్స్పీరియన్సు ఏమైపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇంకా అడుగుతారు ప్రజలు. అంటే ఎంఎస్ రాజు గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా. ఎంఎస్ రాజు గారే కాకుండా ఎంఎస్ రాజు గారి తాలూకు తండ్రి గారు రాయపరాజు గారు కూడా మంచి ప్రెస్టీజియస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అందువల్ల వాళ్ళ కెరీర్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద బురద జల్లడం మంచిది కాదమ్మా. అందువల్ల తప్పకుండా వాళ్ళు ప్రశ్నించుకోవాలన్నమాట. అంతేగాని ప్రెస్ మీట్లలో చెల్లిపోవడం, ప్రశ్న తక్కువగా చూడడం, ప్రెస్ అంటే ఏదో చులకన భావంతో ఉండడం అది మంచిది కాదు. ఏదో రోజున మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.